స్పాన్సర్. చూడడానికి ఏమో వీళ్ళు రిచ్ లుక్ అంట, కానీ ఏం లేదు, లోపలంతా డుల్లా. వీళ్ళిద్దరికి మేకప్ ఆర్టిస్ట్ ఎవరని అనుకుంటున్నారు? గెస్ట్ తల్లి చార్మినార్ కి మా మమ్మీ పైసలు ఎంత తెస్తుంది తెలుసా? చార్మినార్ షాపింగ్ చేసుకోమా, నా హెల్ప్ తీసుకోకూడదు. అగ్గో అది నేను చూసుకుంటా. ఫస్ట్ మొత్తం పెట్టాలి. ఇది కాదు, ఇది పూర పైన. ఏంటది? ఇది క్యారెట్ హల్వా చేద్దాం. రేపు జ్యూస్ తాగు, రేపు టైం ఉండదు. జ్యూస్ తాగి మేము ఇట్లా మిగిలిందంతా క్యారెట్ హల్వా చేసుకుందాం. దివాళీ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలని మా మమ్మీ డాడీ, అంటే కార్తీక మాసం టైంలో శ్రావణ మాసం వచ్చిందంటే, కార్తీక మాసం వచ్చిందంటే ఇల్లు క్లీన్ చేయాల్సిందే. అయితే ఇంకా కొంచెం ఈజీగా అయిపోతుంది. వాళ్ళు ఇంకా ఎందుకు ఇంత కష్టపడతారని వాళ్ళ కోసం ఒక టూల్స్ అయితే కొన్ని టూల్స్ తీసుకొచ్చిన, క్లీనింగ్ టూల్స్. ఫస్ట్ ఇవాళ ఇంకా ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత షాపింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం. వాళ్ళకి ఏమేమి క్లీనింగ్ టూల్స్ ఇచ్చిందో ఫస్ట్ చూసేద్దాం, దాని తర్వాత ఇది అగారో వాళ్ళది రాయల్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేసుకోవాలి మనము. ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది గట్టిగా ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్స్ వస్తాయి కదా, మనం స్పీడ్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. 300 RPM నుంచి 400 RPM వరకు ఉంటుంది స్పీడ్ లెవెల్స్. ఇది అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ ట్యూబ్. మనకి అందని ప్లేస్లో ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ యూనిట్కి, మెయిన్ యూనిట్కి ఫిక్స్ చేసుకోవాలి ఇట్లా. సో ఇది మనం ఛార్జింగ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ యూజ్ చేయాలి. దీనికి 7 బ్రషెస్ వచ్చినాయి. ఆ బ్రషెస్తోని మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది లార్జ్ ఫ్లాట్ బ్రిజల్ బ్రష్. కొన్ని మార్క్స్ ఫ్లోర్ మీద ఎంత తుడిచినా క్లీన్ అవ్వదు. సో లార్జ్ బ్రష్తో ఈజీగా రిమూవ్ చేయవచ్చు. ఓన్లీ ఫ్లోర్ మాత్రమే కాదు, వాష్రూమ్ టైల్స్, వాష్రూమ్ ఫ్లోర్ కూడా ఈ లార్జ్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎఫర్ట్లెస్. మనం రెగ్యులర్గా స్నానం చేస్తూ ఉంటాం, సోప్ మార్క్స్ అవన్నీ పడుతూ ఉంటుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఈ ఎక్స్టెన్షన్ స్టాండ్తో అటాచ్ చేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్లోర్, బెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా. మా మమ్మీ డాడీకి అయితే చాలా నచ్చింది, చాలా ఫాస్ట్గా తొందరగా క్లీన్ అయిపోతుంది. స్మాల్ ఫ్లాట్ బ్రిజల్ బ్రష్. స్మాల్ బ్రష్తో గ్రౌట్స్ అండ్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా వితౌట్ ఎనీ ఎఫర్ట్స్. అండ్ సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు స్మాల్ బ్రష్ అండ్ పాయింటెడ్ బ్రష్తో. ఇది పాయింటెడ్ బ్రిజల్ బ్రష్. ఎక్కడైతే స్మాల్ బ్రష్, లార్జ్ బ్రష్ వెళ్ళదో ఆ ప్లేస్లో ఈ పాయింటెడ్ బ్రష్ చాలా వర్క్ అవుతుంది, అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. కార్నర్స్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నిజానికి సింక్లోనే చాలా కార్నర్స్కి పేరుకొని ఉంటుంది డర్ట్ అంతా, ఈజీగా క్లీన్ అయిపోయింది కదా. ఇది వెల్గ్రో హెడ్ అంటారు దీన్ని. ఇది అటాచ్ చేసుకొని ఇది స్పాంజ్ బ్రష్. దీన్ని మనము స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు దీంతోనే. ఇది స్పాంజ్ కాబట్టి అసలు స్క్రాచెస్ కూడా రానివ్వదు. ఇది బ్రష్తో మనము కార్ గ్లాస్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు, మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకేమైనా గ్లాస్ ఐటమ్స్ ఉంటే అవి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, స్క్రాచెస్ రాకుండా ఉంటుంది కాబట్టి. అండ్ చూసిరా ఒక్కసారికి మా మిర్రర్ చక్కగా మెరిసిపోతుంది. అండ్ ఈ ఫైబర్ స్క్రబ్బర్తో కిచెన్లో ఉన్న ఈ కౌంటర్ టాప్స్ అండ్ కిచెన్ టైల్స్ మనం డైలీ యూస్ చేస్తూనే ఉంటాం, ఆయిల్ స్టెయిన్స్ పడుతూనే ఉంటుంది. సో ఈజీగా రిమూవ్ అవ్వడానికి ఈ ఫైబర్ స్క్రబ్బర్ చాలా హెల్ప్ అవుతుంది. ఓన్లీ స్టవ్వే కాదు, కౌంటర్ టాప్స్ అండ్ ఈ టైల్స్ మీద చాలా పేరుకుంటుంది ఆయిల్. సో ఈజీగా స్క్రబ్ చేసేస్తుంది కదా, ఎలాంటి కష్టం లేకుండా అదే ఈజీగా మూవ్ అయిపోతుంది. మనం జస్ట్ ఆ యూనిట్ని పట్టుకుంటే చాలు, అదే మూవ్ అవుతూ అదే ఈజీగా క్లీన్ చేసేస్తుంది. అండ్ ఇది క్లాత్ బ్రష్. ఈ క్లాత్ బ్రష్తో మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసే కౌంటర్ టాప్స్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్ డోర్స్, కిచెన్ క్యాబినెట్స్.
ఈ ఉలెన్ బ్రష్తో ఈజీగా వుడెన్ని క్లీన్ చేసుకోవచ్చు అండ్ టేబుల్స్ని కూడా. ఆఫ్టర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ యూజ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక సర్ఫ్ వాటర్లో వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి. అయితేనే నెక్స్ట్ టైంకి మనకి మళ్ళీ యూజ్ అవుతుంది కాబట్టి. అమ్మయ్య, ఇంకా మొత్తానికి మా డాడీ అయితే క్లీన్ చేసేసిండు. అది ఈజీయే, కాకపోతే కొంచెం ఆమె హెల్త్ బాగాలే, షాపింగ్కి కొంచెం ఎనర్జీ తీసుకోవాలి కాబట్టి అట్లా వండుకుంది. మా డాడీ మొత్తం క్లీన్ చేసిండు, మస్తు వర్క్ ఉంది. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్తో ఏమేమి చేయాలి ఏంటి అనేది చూపిస్తా. సో ఫస్ట్ ఇల్లు దులపాలి కాబట్టి ఇది మెయిన్. ఇది ఏంటంటే అగారో వాళ్ళది రీగల్ ప్లస్ అప్రైట్ వ్యాక్యూమ్ క్లీనర్. ఇది మెయిన్ యూనిట్. సో దీంతో పాటు ఏమేమి వచ్చినాయి అనేది చెప్తా. సో ఇది మనము వైర్ కనెక్ట్ చేసుకోవాలి. వైర్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేయాలి. ఇది ఇట్లా ప్రెస్ చేయగానే ఇది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. డస్ట్ అంతా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫిల్టర్, లోపల పోనీయకుండా డస్ట్ ఇక్కడ ఆపేస్తుంది. అండ్ ఇదేమో ప్రైమర్, అది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్. మనం కనెక్ట్ చేయగానే ఇట్లా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏమేమి వచ్చినాయంటే ఒకటి ఫ్లోర్ క్లీనర్, దీనికి వీల్స్ కూడా వచ్చినాయి. అండ్ దీంతో పాటు అడాప్టర్స్ వచ్చినాయి, కనెక్ట్ చేసుకోవడానికి అడాప్టర్స్. అండ్ ఇది కూడా. అండ్ ఇది బ్రష్, ఇవేమో అడాప్టర్స్. ఒకటి మనము అంటే ఎట్లా యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలి వీటితోని అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో అప్రైట్ హ్యాండిల్ కూడా వచ్చింది దీనికి. అంటే మనము పైన సీలింగ్కి దానికి బూజ్ దులపడానికి మనకి హ్యాండ్ అందదు కాబట్టి ఇంకా దీంతో మనము ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనము అడాప్టర్ అటాచ్ చేసిన తర్వాత ఏ నోజిల్ అయినా అటాచ్ చేయొచ్చు. మనము వేరే నాజిల్స్ మనం అటాచ్ చేయలేం. ఫస్ట్ ఇది అడాప్టర్ ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఫిక్స్ చేసేసాలి. ఇప్పుడు మనము కనెక్ట్ చేసేసి డైరెక్ట్ స్విచ్ బోర్డ్కి ఆన్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంకా ఇల్లు దులుపుకోవాలి, అందుకే ఈ బూజ్ అంతా లాగేయాలి అని అంటే ఈ నాజిల్ అటాచ్ చేసేసి ఈ బూజ్ అంటే ఆ వెబ్ని ఎట్లా లాగేస్తుంది, ఎట్లా పుల్ చేస్తుందో చూసేయండి. అండ్ కిటికీ దగ్గర కూడా, విండోస్ దగ్గర కూడా ఈజీగా క్లీన్ చేసేస్తుంది. అదంతా వ్యాక్యూమ్ చేసేస్తుంది. ఇల్లు దులపడం అంటే ఒక పెద్ద టాస్క్, కాకపోతే ఇది అంతా పుల్ చేసేస్తుంది, అంటే అంతా గుంజేస్తుంది డస్ట్ అంతా ఎక్కడ బయటికి వెళ్ళకుండా. అండ్ తర్వాత ఫ్లోర్ క్లీనర్, దీనికి వీల్స్ వచ్చినాయి కాబట్టి ఈజీగా మనము ఇంట్లో మనం ఊడవడానికి చీపురు అవసరం లేదు. ఈ ఫ్లోర్ క్లీనర్తోని మనం ఈజీగా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే ఇది లాగేస్తుంది. కొంచెం కూడా డస్ట్ ఉండనివ్వకుండా లోపలికి గుంజేస్తుంటుంది. అండ్ దీనికి బ్రష్ వచ్చింది. ఇది సీలింగ్కి కానీ లేకపోతే ఫ్లోర్ మ్యాట్స్ మీద గట్టిగా అతికిన డస్ట్ ఉంటుంది కదా, దాంతో మనము ఈ బ్రష్తో ఈజీగా క్లీన్ చేసేయచ్చు. అంటే ఇది పుల్ చేసేస్తుంది, లాగేస్తుంది డస్ట్ అంతా. సో ఇక్కడ మా డాడీ మొత్తం సోఫా మీద ఉన్న డస్ట్ అయితే క్లీన్ చేస్తుంది. అండ్ కటన్స్ మీద కూడా చాలా డస్ట్ ఉంటుంది. మనం రెగ్యులర్గా మనం కటన్స్కి దులుపుతూ ఉన్నాం కదా, ఇట్లా కటన్స్ పైన చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి అది కూడా ఈజీగా క్లీన్ చేసేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎంత డస్ట్ స్టోర్ అయిందో చూపిస్తా. ఇక్కడ ప్రైమరీ ఫిల్టర్ ఉంటుంది, అది లోపలికి రానివ్వదు, ఇక్కడనే ఆపేస్తుంది ఆ డస్ట్ అంతా. సో ఇది చూసిరు కదా ఎంత డస్ట్ వచ్చిందో. చిన్న చిన్న హెయిర్ అయినా సరే ఆ డస్ట్ పార్టికల్స్ మనకు కనిపించినట్టే ఉంది. కాకపోతే ఇప్పుడు మనము ఫ్లోర్ కూడా తూడ్చేద్దాం. ఈ అగారో వాళ్ళది రీజెన్సీ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. ఇది పర్ఫెక్ట్ ఫర్ కిచెన్ ఫ్లోర్, వుడెన్ ఫ్లోర్, లామినేట్ ఫ్లోర్ అండ్ మార్బుల్ ఫ్లోర్. ఇది యాక్చువల్ గా మెయిన్ యూనిట్. 180 degrees వీవెల్ హ్యాండిల్ ఇది. అండ్ 2-step అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ రాడ్ ఫర్ ఈజీ క్లీన్. అండ్ దీనికి 4 ఫైబర్ మాప్ ప్యాడ్స్ వచ్చాయి. 2 ప్యాడ్స్ ఏమో వెట్ మాపింగ్ కి అండ్ 2 ప్యాడ్స్ ఏమో డ్రై మాపింగ్ కి. అండ్ ఇంకొక మెజరింగ్ కప్ కూడా వచ్చింది. అండ్ ఈ మెయిన్ యూనిట్ లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. 175 ml వాటర్ కెపాసిటీ ఉంది ఈ ట్యాంక్ లో. ఓన్లీ డిస్టిల్ వాటర్ ఆర్ వాటరే పోయాలి, లేకపోతే వేరే వాటర్ పోయొద్దు, ఖరాబ్ అయిపోతుంది తొందరగా. ఈ స్వీవెల్ హ్యాండిల్ కి మనం అడ్జస్టబుల్ హ్యాండిల్ అటాచ్ చేసేసి ఫిక్స్ చేసేయాలి అంతే. అండ్ ఈ హ్యాండిల్ కి పవర్ బటన్ ఉంటది అండ్ స్ప్రింక్లర్ బటన్ కూడా ఉంటది. ఫస్ట్ మనం 2 ప్యాడ్స్ అటాచ్ చేసుకోవాలి మెయిన్ యూనిట్ కి. అండ్ నెక్స్ట్ పవర్ బటన్ ఆన్ చేయగానే 2 ప్యాడ్స్ స్పిన్ అవుతూ ఉంటాయి. చూసిరా ఎంత డస్ట్ తీసుకొచ్చిందో ఈ ప్యాడ్స్. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇది బెస్ట్ అని నాకు అనిపించింది. ఇది మనం స్ప్రింక్లర్ ఆన్ చేయగానే వాటర్ వస్తుంది. అండ్ దీనికి LED లైట్ కూడా ఉంది. మనం నైట్ టైమ్ లో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా.
ఎట్లా అంటే అట్లా మూవ్ అవుతూ ఉంటుంది, మంచిగా క్లీన్ చేస్తుంది. అండ్ దీనికి ఒక ఛార్జర్ కూడా వచ్చింది. 4 hours రీఛార్జ్ టైం. ఇది 50 minutes ఛార్జింగ్ పెడితే చాలు. మూలకెళ్ళి ఫ్లోర్ క్లీన్ చేస్తుంది ఇది. ఇన్ కేస్ వాటర్ ఎక్కడైనా ఉండిపోతే మనము డ్రై ప్యాడ్స్ అటాచ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫ్లోర్ మాప్ చేసుకోవడమే. చూసిరా ఎంత ఫ్లెక్సిబుల్ గా స్పిన్ అవుతుందో. అండ్ ఈ ప్రోడక్ట్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చేసిన చెక్అవుట్ చేయండి. చెప్పు. మేము చార్మినార్ పోతున్నాం. వీళ్ళిద్దరికి మేకప్ ఆర్టిస్ట్ ఎవరు అనుకుంటున్నారు? తల్లి మేకప్ ఆర్టిస్ట్ మేకప్ చేసింది, లిప్స్టిక్ వేసింది. చూసుకో మంచిగా ఉందా, బాగుందా? నచ్చితే మీరు కూడా పంపిస్తాం, మీరు కూడా చేయించుకోండి. నచ్చితే మా చిట్టి తల్లి వస్తుంది, చేస్తుంది. మేమే కొలాబరేషన్ చేద్దామని అనుకున్నాము, అప్పటికే ఫోన్ పట్టుకుంది మా ప్రసన్న, అందుకే చెప్పేస్తున్నాం. ముందే మాకు మేకప్ వేసిన ఆమెకు చూపిస్తాము. వస్తుంది కొంచెం, అంటే వీళ్ళకి రెడీ చేసి ఆమె రెడీ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకే. కార్ ఎక్కుతుంది, వస్తుంది మధ్యలో మాతో పాటే వస్తుంది. మాకు మేకప్ వేయడానికి మాతో పాటే వస్తుంది. అప్పుడప్పుడు టచ్ అప్ చేస్తుంది కొంచెం. చార్మినార్లో అప్పుడప్పుడు టచ్. మాకు షూటింగ్ ఉంది, వేసినామే ఈమెనే, కానీ ఆమెకు నేను జుట్టు నేను వేసిన, ఆమెకు మేకప్ మేము వేసినాం. పొట్టి పెద్ద. ఇవాళ మేము షాపింగ్ వెళ్తున్నాం. షాపింగ్ అంటే షాపింగ్ కాదు, దివాళీ షాపింగ్ వెళ్తున్నాం చార్మినార్ కి. మా మమ్మీ పైసలు ఎంత తెస్తుంది తెలుసా? చార్మినార్ షాపింగ్ చేయడానికి 200 రూపీస్ తెస్తుంది. 200 రూపీస్. నేను 200 తెస్తున్నా కదా, లక్షల ఇలువ నువ్వే ఉన్నావు. నువ్వేం చేస్తావే? అది నేనేం చేయాలి చెప్పు. ఫైనల్గా చార్మినార్ అయితే వచ్చేసినాం. చాలా డేస్ నుంచి ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ మేమైతే దసరా టైంలో షాపింగ్ చేద్దామనేసి అనుకున్నాం, కానీ దసరాకి మామూలు జనాలు ఉండరు ఇక్కడ. ఇంకా ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు కాబట్టి నేను ఇంకా అసలు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్దామన్న ప్లాన్ కూడా ఉండే, వెళ్ళాలి అన్న ప్లాన్లో మాకు కొంచెం ఫ్లాప్ అయింది. మన మంచిగా అని అనుకున్నాం, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు, మనం షాపింగ్ కూడా చేయలేము, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకే ఇంకా దివాళీ టైంలో, దివాళీ ఇంకా 1 week 10 days ఉంది అన్నప్పుడే షాపింగ్కి వెళ్ళిపోయినాం. ఎందుకనంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా చేసుకోవాలి, ఎక్కడున్నా పీస్ఫుల్గా ఉండాలి, కానీ ఇంట్లో అదే బయట అదే అన్ని నానా రచ్చ అంతా. అందుకే ఎక్కడైనా సరే పీస్ఫుల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా కొన్ని బెలూన్స్ తీసుకున్న రెంట్కి 150 అంట 15 minutesకి. సర్లే అని చెప్పేసి ఆ బెలూన్స్తో కొన్ని రీల్స్ అయితే చేసుకున్నా. మా వాళ్ళు వచ్చి రాగానే మాకు ఫస్ట్ గాగుల్స్ కావాలి, మేము ఫొటోస్ దిగుతాం. ఎండకి ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళు చిన్నగా అయిపోతే మళ్ళీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయని చెప్పి ఫస్ట్ గాగుల్స్తో కవర్ చేసేసేయాలని గాగుల్స్ తీసుకున్నారు. 3 అక్క చెల్లెలు, వేరే లెవెల్ అసలు వీళ్ళు 3. అంటే ఫస్ట్ టైం నాతో ఉండి ఎవరైనా హ్యాపీగానే ఉంటుంది అనుకోండి, నాతో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు, నేను ఎవరికి బాధ పెట్టను. ఎందుకంటే క్యాషియర్ ఎంత ఉన్నారని స్పాన్సర్ చూడడానికి ఏమో ఇల్లు రిచ్ లుక్ అంట, కానీ ఏం లేదు లోపలంతా డొల్లా. అయితే ఇక్కడ వీడియో అలో లేదు. చార్మినార్ ఎక్కినాం, కాకపోతే వీడియో అలో లేదు, వీడియో తీసుకోవద్దు అన్నారు. మరి ఎందుకు తీసుకోవద్దో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ఎక్కిన, వీడియో అలో ఉంటుంది అని అనుకున్నా, మొత్తం అంతా క్యాప్చర్ చేయాలి అనుకున్నా, కాకపోతే వీడియో తీయొద్దు అని అన్నారు. ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్, కాలేజ్ గర్ల్స్ అయితే చాలామంది కలిసారు. థ్యాంక్ గాడ్ ఫస్ట్ టైం మేము టైంకి చార్మినార్ వెళ్ళినాం, అంటే డే టైంలో కొన్ని వీడియోస్ చేసుకుందామని. కాకపోతే ఎంత టైం మేము టైంకి వెళ్ళినా కానీ ఎందుకు టైం పాస్ చేసినామో తెలీదు. నేను కొన్ని అంటే చాలానే షాపింగ్ చేసిన, కాకపోతే ఏమో ఇంకా తిరిగేది ఉండేనేమో, ఇంకా అక్కడే. నిజంగా మనం షాపింగ్ చేస్తే టైమే అసలు తెలియదు, ఎట్లా గడిచిపోతుందో ఏమో, ఫాస్ట్గా తిరిగేస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ నేను జుంకాలు కూడా తీసుకున్నా, నాకు చాలా నచ్చినాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అని అంటే ఇక్కడ చాలా నచ్చిన తర్వాత ఈ జుంకాలు అసలు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకుంటాను, ఎందుకంటే మీషోలో ఆక్సిడైజ్ తీసుకుంటా. కాకపోతే ఈ జుంకాలు ఎందుకు నాకు చాలా నచ్చింది. ఒకటి 100 అంటే ఇంకోటి 150 రూపీస్ ఎక్కువ ఎందుకు భయ్యా అని చెప్పి నేనే అడుగుతున్నాను. ఇంకా అంటే ఒక నుంచి పెరిగేసరికి 50 రూపీస్ ఎక్కువ పెట్టేసిండు ఆయనే.
అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో అయితే దిగేసారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే కోర్స్ హ్యాపీ అనిపిస్తుంది. మరి మనకి ఒక పర్సన్ ఇట్లా గుర్తుపట్టిండు, అరే మీరు సాయి ప్రసన్న జాటోతన్ అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే ఇవాళ పర్టికులర్గా చార్మినార్కి లైట్స్ ఎప్పుడు పెడతారు అని చెప్పి మేమందరం వెయిట్ చేసినాం, ఎందుకంటే రీల్స్ కోసం. నిజంగా చార్మినార్కి లైట్ పెట్టేసరికి ఆ వైబే వేరు అసలు. మీరు ఎప్పుడైనా అట్లా చార్మినార్కి ఎప్పుడెప్పుడు లైట్స్ పెడతారు, ఎప్పుడెప్పుడు వీడియోస్ తీసుకుందామని ఎప్పుడైనా ఎదురు చూసిరా? చార్మినార్కి వెళ్ళినామంటే ఫస్ట్ నా ఫేస్ కొంచెం డల్ అయింది, మీరు ఏమనుకోకండి, షూట్లో బిజీ ఉండే, నైట్ నిద్ర లేదు, అందుకే ఇట్లుంది. పడుకుంటే సెట్ అయిపోతుంది, కాకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు నా గురించి. మీరు టెన్షన్ పడతారని నాకు తెలుసు. సరే ఫస్ట్ ఏమేమి తీసుకున్నానో చూపించేసి ఫాస్ట్గా. చెంపసరాలు ఇది నేను 150కి తీసుకున్నా. దేని మీదకైనా సెట్ అయిపోతుంది కదా ఎప్పుడైనా. నేను చెంపసరాలంటే నాకు పిచ్చి. షోలకి డెకరేట్ చేయడం అంటే చాలా పిచ్చి. డెకరేషన్ అంటే మామూలు డెకరేషన్ అవి ఇవి జుంకాలైనా బుగడీలైనా ఇయర్ రింగ్స్ అయినా చిన్న చిన్న కమ్మలైనా సరే పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. మాటీలైనా ఆ చెవులకి అట్లా అందంగా కనిపించాలి అని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ చెంపసరాలు తీసుకున్నా. అండ్ ఇంకోటి కూడా తీసుకున్నా. చాలా బాగుంటుంది అక్కడ చార్మినార్ వెళ్ళినప్పుడు, మీరు తీసుకోండి. 150కే పెయిర్. అండ్ ఇన్విజిబుల్ చైన్ తీసుకున్నా ఒకటి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా శారీ మీద బాగుంటుంది కదా, అందుకే తీసుకున్నా. 100 రూపీస్ మాత్రమే. అండ్ ఈ జుంకాలు జుంకాలు బాగున్నాయి కదా, ఇవి లేవని తీసుకున్నాం. పెట్టగానే సూపర్ అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకా లక్ష్మీదేవి అంటే పిచ్చి. ఇంకా జుంకాలకైనా జ్యువెలరీకి లక్ష్మీదేవి ఉండాలంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్, దేనికైనా మధ్యలో నేను ఎక్కువగా ప్లెయిన్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి మధ్యలో స్టోన్స్ పెట్టుకుంటే బాగుంటుందని స్టోన్ బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇది 150 అనుకుంటా అంతే. ఇంకా నా చిట్టల్లికి ఎక్కువ షాపింగ్ చేయనీయలేదు. ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది, మా పిన్ని వాళ్ళతో ఉంది కాబట్టి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. అండ్ హెయిర్ బ్యాండ్ నేనే తీసుకున్నా. అండ్ ఇది ఒక చైన్ తీసుకున్నా, కానీ ఇరుక్కుంది ఇది. ఎప్పుడైనా మనము టీషర్ట్స్ ఇట్లాంటి టీషర్ట్స్ వేసినప్పుడు ఇది బాగుంటుందని తీసుకున్నా, కానీ వంక టింకర్ అయిపోయింది. సెట్ అవుతుంది. 100 రూపీస్కే తీసుకున్నా. బాగుంది కదా. చార్మినార్లో చెప్పులు అయితే బ్యాంగిల్స్ అది ఇది అని అంటారు, కానీ చెప్పులు అంటే ఫుట్ వేర్ చెప్తున్నా, చాలా బాగుంటుంది. నాకైతే ఇది నచ్చింది. ఎప్పుడైనా మనం జస్ట్ క్యాజువల్గా వెళ్ళినప్పుడు ఇట్లాంటివి స్కర్ట్స్ కానీ ప్లాజోస్ కానీ వేసుకున్నప్పుడు, లేకపోతే కుర్తీలు వేసుకున్నా, కానీ ఏదైనా వేసుకున్నా ఈ ఫుట్ వేర్ బాగుంటుందని నేను తీసుకున్నా. బాగుంది కదా. ప్రైస్ 150. ఇంకా మిర్రర్ది చూసినా కానీ మిర్రర్ది దొరకలే. ఎక్కడో చూసినా మళ్ళీ వెతికేసరికి ఆడు స్టాల్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిండో ఏమో. ఇది మొత్తం పర్ల్స్ పూసలు వచ్చినాయి. ఇది కూడా 150. ఇది నన్ను డామినేట్ చేస్తుంది. ఇంకా చార్మినార్ పోయిన తర్వాత నేను పక్కాగా ఫస్ట్ కొనేది ఏంటి అంటే అత్తర్. ఈసారి ఇట్లా బాటిల్స్లో కాకుండా ఇట్లా స్ప్రే కొట్టే అత్తర్ తీసుకున్నాం. చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, అబ్బా వేరే లెవెల్ అసలు. ఒక్కొక్క బాటిల్స్కి ఒక్కొక్క ప్రైస్, చాలా బాగుంది. అండ్ ఇంకో ఫ్రాగ్రెన్స్ కూడా తీసుకున్నా. ఇది చార్మినార్ ఫేమస్ అంట, గొంతులో కొట్టుకున్నాను అనుకుంటా. ఇది ఒకసారి మళ్ళీ స్మెల్ చూద్దాం, మర్చిపోయినా. చాక్లెట్ ఫ్లేవర్ అయితే నా ముక్కులనే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ లాగా ఉంది, చాలా బాగుంది. చార్మినార్ ఫేమస్ అత్తర్ అని చెప్పండి, ఇస్తారు, బాగుంటుంది. అంటే చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది అది స్మెల్ చూస్తుంటే. అండ్ ఇది చాక్లెట్ ఫ్లేవర్, నా ఫేవరెట్. అది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కొన్ని బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాం. 100 అంటే 100 రూపీస్కి. ఈచ్ వన్ 100 రూపీస్.
గోల్డ్ లానే ఉంది కదా, ఇంకా గోల్డ్ ఎందుకు. ఇది ఒక బ్రేస్లెట్ అండ్ 2, 3, 4 తీసుకున్నాం మొత్తం. బాగుంది కదా. ఇంకోటి ఇన్ఫినిటీ, ఒకటి లవ్, ఒకటి ఇన్ఫినిటీ. చాలా బాగుంది కదా. 100 రూపీస్కి ఈచ్ వన్. సూపర్ ఉంది. మనకి ఒకవేళ పెద్దగా సైజ్ పెద్దగా అయితే అక్కడే చిన్నగా చేసి ఇస్తున్నారు. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. చాలా కిందనే ఉంటుంది. ఏమో వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు, అదే ప్లేస్లో ఉంటారో తెలియదు. కాకపోతే మీరు వెతికి బ్రేస్లెట్స్ తీసుకోండి. బ్రేస్లెట్స్ ఈసారి నేను ఫస్ట్ టైం తీసుకున్నా, చాలా బాగుంది. అండ్ చైన్ కూడా ఫస్ట్ టైం తీసుకున్నా. ఇంకా అన్నీ అప్పుడప్పుడు కొత్తవి వస్తూ ఉంటాయి కాబట్టి మనం కూడా ట్రై చేస్తూ ఉండాలి. నా జుట్టుని నన్ను ఇగ్నోర్ చేసేసేయండి, ఎందుకంటే షూట్లో నా జుట్టు అంతా అదైపోయింది స్ప్రే కొట్టి. అండ్ ఫేస్ కూడా మేకప్ వేసుకొని కొంచెం అండ్ నిద్రపోకుండా పడుకోకుండా షూట్ చేసినందుకు కొంచెం ట్యాన్ అయింది ఫేస్. ఇగ్నోర్. అండ్ ఇంతే నా షాపింగ్. ఈసారి ఎక్కువ ఏం చేయలేదు. అక్కడ కొంచెం రీల్ చేద్దామని చెప్పేసి దాంట్లో బిజీ అయిపోయినాం. అండ్ కొన్ని ఐటమ్సే తీసుకున్నా, కొన్ని థింగ్సే తీసుకున్నా. ఇవి ఇంకా నేను పెట్టింది కరెక్టేనా అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. కరెక్ట్ కాకపోతే అక్క ఏందక్క బార్గెనింగ్ చేయవా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బార్గెనింగ్ చేస్తా, కాకపోతే ఎక్కువ చేయను. అండ్ ఇంకా వీడియో నచ్చితే నెక్స్ట్ సబ్స్క్రైబ్. బాయ్.